హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. ఇందులో వచ్చేసరికి తెలంగాణ పీఈ సెట్ రిజల్ట్స్ వచ్చినాయి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే, సార్ పీఈ సెట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏంటి, డేట్స్ అవన్నీ ఓకే, కానీ వాటికి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవన్నీ కావాలి, ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఒక వీడియో చేయమని చెప్పేసి ఎంటైర్ ప్రాసెస్ A to Z అడిగారు. దాని గురించి ఈ వీడియో అయితే నేను చేయటం జరిగిందండి. సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. JNTU అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేటికవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ముందుగా అయితే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి. మీరు గేట్ ద్వారా కానీ, జీప్యాట్ ద్వారా కానీ, పీజీ సెట్ ద్వారా కానీ రాసినట్టయితే వాటి ర్యాంక్ కార్డులు కావాలి. మీరు పీజీ సెట్ కాబట్టి పీజీ సెట్ ర్యాంక్ కార్డు కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత వచ్చేసరికి SSC పాస్ మెమో, లేకపోతే దాని ఈక్వలెంట్ ప్రూఫ్, దేనికోసం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం. సో SSC మెమోలో ఎట్లాగూ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అదైనా పెట్టుకోవచ్చు జిరాక్స్. ఆ తర్వాత PC ప్రొవిజనల్ సర్టిఫికేట్, అంటే మీ బీటెక్ బీఫార్మసీలో మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్కి అప్లై చేస్తారు కదా, ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంపల్సరీగా వెరిఫై చేస్తారు, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు కావాల్సిన ఇంకొక సర్టిఫికేట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా కావాలి. ఆ తర్వాత CMM అంటే కాన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోరాండం, లేకపోతే ఒకవేళ CMM లేదనుకోండి మీ దగ్గర, ఏ సెమ్ముకు ఆ సెమ్ము ఇండివిజువల్ మెమోస్ ఉంటాయి కదా, ఆ మెమోస్ ఉన్నా పర్లేదు. ఇక స్టడీ సర్టిఫికెట్స్ వచ్చేసరికి 10th క్లాస్ నుంచి బీటెక్ కానీ బీఫార్మసీ వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ కావాలి. ఆ తర్వాత మీ లొకాలిటీ కోసం రెసిడెన్స్ సర్టిఫికెట్ వచ్చేసరికి ఎలా ఉండాలంటే, మీరు 7 ఏళ్ళు వరకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ రాసే వరకు కూడా గ్రాడ్యుయేషన్ ఎక్కడైతే చేశాడో ఒక ప్రైవేట్ స్టడీలో, అంటే మీరు ఇన్స్టిట్యూషన్లో చదివినట్టు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అక్కడ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి మీ లొకాలిటీని తెలుపడానికి. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. అది ఎవరికి, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీ క్యాండిడేట్స్ కానీ ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్నే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటాం. ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసరికి MRO దగ్గర నుంచి మీ తెలంగాణలో తెలంగాణలో మీ పేరెంట్స్ 10 years ఉన్నట్టయితే అది, లేకపోతే నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే MRO దగ్గర నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిందే ఎవరికైనా. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. సంవత్సరానికి ఇంత ఆదాయం 1,00,000 లోపు ఉండాలనుకున్నా అది రీఎంబర్స్మెంట్ రావాలంటే. ఆధార్ కార్డు కూడా కంపల్సరీ. ఓకేనా. సో ఇలా ఉంటుంది ఇవన్నీ రిక్వైర్మెంట్స్. ఇది అయిన తర్వాత మీరు కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ చేయాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయితే మీ కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ అనేది వస్తుంది. అయితే రిజిస్ట్రేషన్ అనేది కౌన్సిలింగ్ సెక్షన్ అప్పుడు వెబ్సైట్లో చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అంటే ఈమెయిల్ అడ్రస్సు, ఫోన్ నెంబర్సు, పనిచేసే ఇవ్వాలి. అయితే ఆ రిజిస్ట్రేషన్తో పాటు ప్రాసెసింగ్ ఫీజు కూడా పే చేయటమే కాకుండా మీరు స్కాన్ చేసిన, ఇప్పుడు రిక్వైర్మెంట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్పాను కదా, ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ స్కాన్ కాపీస్ వచ్చేసరికి ఒరిజినల్ సర్టిఫికెట్స్ నుంచి స్కాన్ చేసి అందుట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ మీరు SC ST కేటగిరీ చెందిన వాళ్ళు అయినట్టయితే 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఫీజు. మిగతా వాళ్ళు వచ్చేసరికి 1,200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అవి నాన్ రిఫండబుల్. ఆ తర్వాత మీరు ఆన్లైన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తూ దాంట్లో మీ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ ఒక్కొక్కటి ఇస్తూ ఉండాలి. సో అందుట్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ వచ్చేసరికి వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తారు, పిక్సెల్ సైజు, వాటి ప్రకారమే వాటిని అప్లోడ్ చేయాలి. ఇక తర్వాత
డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి. అయితే తెలంగాణ పీఈసెట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆఫ్లైన్లో జరుగుతుంది. అయితే క్యాండిడేట్స్ వచ్చేసరికి హెల్ప్ లైన్ సెంటర్స్ విజిట్ అవ్వాలి. అక్కడ వాళ్ళు చెప్తారు కదా కౌన్సిలింగ్ సెంటర్స్, ఆ డాక్యుమెంట్స్ వెరిఫై అవుతాయి. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఫోటో కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది మళ్ళీ. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే గేట్ పీజీసెట్ స్కోర్ కార్డు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ పీసీ అండ్ మార్క్ షీట్స్, 10th క్లాసు ఇంటర్మీడియట్ డిప్లొమా కనుకైతే డిప్లొమా సర్టిఫికెట్స్, డిప్లొమా కాదు, సో 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్ సర్టిఫికెట్స్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కేటగిరీ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్. ఆ తర్వాత చాయిస్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్. అంటే చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ వచ్చేసరికి మీరు ఏ కోర్సులో అయితే అప్లై చేశారో దాంట్లో మీరు ఆప్షన్లు ఇచ్చుకుంటారు అనమాట. ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుద్ది. ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ వచ్చేసరికి మీకు ఏదైతే కాలేజ్ అలాట్ చేస్తారో ఫీజు రిసిప్ట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ చేసుకొని జాయినింగ్ రిపోర్టు తీసుకెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ వచ్చేసరికి మీకు అలాట్ ఏదైతే కాలేజ్ చేశారో ఆ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. జాయినింగ్ రిపోర్ట్ వచ్చేసరికి మీరు ఆ అలాట్ అయిన కాలేజీలో ఒరిజినల్ టీసీతో సహా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా వచ్చేసరికి ఇదనమాట. అయితే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఇందుట్లో పీఈసెట్ ర్యాంక్ కార్డు, ఒరిజినల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ సిఎంఎం, ఇంటర్మీడియట్ డిప్లొమా ఇంటర్మీడియట్ 10th క్లాస్ సర్టిఫికేట్స్, బానిఫైడ్ సర్టిఫికేట్ 9th to గ్రాడ్యుయేషన్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, లాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసరికి January 1, 2024 తర్వాతే ఆన్ ఆర్ బిఫోర్ అన్నాడు, ఆన్ ఆర్ బిఫోర్ January 1, 2024. సో ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నట్టయితే రిజర్వేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో 2024లో వ్యాలిడిటీ ఉన్నది కావాలి. అది కూడా ఓసీ క్యాండిడేట్స్కి అప్లికబుల్. ఈ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ ఇస్తారు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి స్పెసిఫిక్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్రిజర్వ్డ్ సీట్స్ కింద. సో మీ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా అప్లోడెడ్ స్కాన్స్ కాపీస్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం. ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఉంటే మీ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయర్ అయితే మీ పేరెంట్స్ అది, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే కన్వీనర్ సీట్లు అంటే కౌన్సిలింగ్ సీట్లు ఎన్ని ఉంటాయి? ఇంటేక్ కనుక 9 ఉన్నట్టయితే మీ కాలేజీ వాళ్ళు 6 కన్వీనర్, 3 మేనేజ్మెంట్ సీట్స్, 10 తీసుకుంటే వాళ్ళు 7 కన్వీనర్ సీట్స్, 12 తీసుకుంటే 8 కన్వీనర్, 4 ఇవి, 15 కనుక అయితే 11 కన్వీనర్ అంటే కౌన్సిలింగ్ సీట్స్, 18 తీసుకుంటే 13 ఉంటాయి, 24 తీసుకుంటే 17 ఉంటాయి, 25 తీసుకుంటే 18 ఉంటాయి, 30 తీసుకుంటే 21 ఉంటాయి ఆ కాలేజీలో, 36 తీసుకుంటే 25, 42 తీసుకుంటే 29, 48 తీసుకుంటే 34, 54 తీసుకుంటే 38, 60 తీసుకుంటే 42, 66 తీసుకుంటే 46, 75 తీసుకుంటే 50 అనమాట. ఓకేనా? ఇన్ని ఉంటాయి. ఓకేనా? ఓవరాల్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇది. థ్యాంక్ యూ సో మచ్.